హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు భరోసా అయితే గత చాలా రోజుల నుంచి అయితే మాకు రైతు భరోసా పడటం లేదని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి. సో దీని గురించి అయితే ఫస్ట్ అనేది తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. సో రైతు భరోసా ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలు రైతు భరోసా పడ్డాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సో మనకు గతంలో చూసుకుంటే పోయిన నెల మార్చి నెల ఏదైతే ఉందో అప్పుడైతే మనకు మొదటి విడత సంబంధించి 3,000 కోట్ల రూపాయలు అయితే మనకైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. సో దానికి సుమారు అయితే మనకైతే ఎకరం లోపు కలిగే రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు అనేవి పడ్డాయి కదా. సో మిగతా ఎకరాలకి ఎప్పుడు పైసలు పడతాయని చాలామంది మన రైతులను అడుగుతున్నారు కదా. వారికైతే నేనైతే వీడియోలో అయితే స్పష్టత అనేది ఇస్తాను. సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే మనకు మొదటి విడతలో సంబంధించి అయితే మనకు ఎకరం వరకు మాత్రమే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశారు పోయిన మంత్ మనకు 22వ తేదీన. సో అలాగే ఈ మంత్ అంటే ఈ నెల ఏప్రిల్ ఏదైతే ఉందో సో ఈ నెలలో కూడా మనకు 22వ తేదీన అయితే మనకైతే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి మొత్తానికైతే. సో ఇది మీరు గమనించగలరు. సో మనకు మొత్తానికైతే ఎకరానికి సంబంధించి 6,000 రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రైతుల ఖాతాల్లో మాత్రం 5,000 మాత్రమే జమ చేస్తే ఈసారి ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు మాత్రమే జమ చేసింది. కొంతమంది ఏమంటున్నారంటే మనకు అనౌన్స్మెంట్ చేసింది అంటే మనకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ప్రచారంలో అయితే మనకు మొత్తానికైతే 7,500 రూపాయలు ఎకరానికి ఒక విడతకు సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్నారని చాలామంది రైతులను అడుగుతున్నారు కదా. సో దీని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టతనే ఇచ్చింది. సో రాష్ట్రం అనేది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది కనుక మొత్తానికైతే 6,000 రూపాయలు మాత్రమే ఖాతాలు అనేది విడుదల చేస్తున్నాము. యాసంగికి సంబంధించి 6,000 అలాగే వానాకాలం సంబంధించి 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్నట్టు మొత్తానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మీకు ఎకరం లోపు కలిగి ఉంటే మీకైతే మొత్తానికైతే రైతు భరోసా నిధులు అయితే జమ అయ్యాయి. ఒకవేళ మీకు కానిచో మీ దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీస్లో మీ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్న ఏయో మీ ఏరియాని బట్టి ఏఎస్ ఉంటారు కదా వాళ్ళని కన్సల్ట్ అయ్యి మనకు అంటే రైతు భరోసా ఎందుకు రాలేదు అనేది క్లారిఫికేషన్ చేసుకోండి. సో చేసుకుంటేనే మీకు నెక్స్ట్ అనేది రైతు భరోసా గురించి క్లారిఫికేషన్ ఉంటుంది. సో ముందుగానే మీరైతే తెలుసుకోగలరు. అలాగే ఇప్పుడు మనకు 2వ విడతకు సంబంధించి అంటే మనకైతే 22వ తేదీ నుంచి విడుదల అవుతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. ఇది మీరు గమనించుకొని అర్థం చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.